మన జిల్లాలోనే పూజలు పాల్గొనడం జరుగుతుంది. గతంలో మన మాజీ ఎమ్మెల్యే గారు కూడా అందరికీ ప్రతి ఒక్కరికి సంజయరావు గ్రామానికి అందరికీ వేదిక పైన పెద్దలందరికీ సోదరుడు చంద్రశేఖర్ రెడ్డికి తర్వాత మన ఆర్ఎండ్బి డిప్టీ గారికి ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా కాంట్రాక్టర్ ఆయన శివారెడ్డి అని కాంట్రాక్టర్ వారి అనుచరుడు మన శ్రీకాంత్ రెడ్డి గారు తర్వాత వివిధ నాయకులందరికీ కూడా నా యొక్క నమస్కారం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ప్రోగ్రాం పెట్టుకొని దీన్ని మొత్తం స్టార్ట్ చేసుకుందాం అనుకుంటే ఆ రోజు టైం కుదరలేదు, ఒకరికొకరు టైం లేకుండా దామోదర్ సాబ్ టైం ఇవ్వలేదు, ఎంపీ గారికి టైం కుదరలేదు. కాబట్టి ఆ రోజు ఆయన ప్రోగ్రామ్ క్యాన్సిల్ కావడం జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అయితే శిలాఫలకం అన్నీ పెట్టాం కానీ ప్రారంభోత్సవం చేయలేకుంటే ఇక ఇది లేట్ అవుతుంది అని చెప్పేసి కాంట్రాక్టర్ కూడా 3 రోజుల క్రితం నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు, సార్ ఇది స్టార్ట్ చేస్తామని. అంటే లేదా వచ్చి పెద్ద కార్యక్రమం అనేది వచ్చి కనీసం ఒక టెంకాయ కొబ్బరికాయనైనా కొట్టి స్టార్ట్ చేద్దామని అనడం వల్ల 3 రోజుల నుంచి వాళ్ళు కూడా ఆపినారు. అయితే తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి వారందరినీ కోరుకుంటున్నాం. ఎన్నో రోడ్లు మనం శాంక్షన్ చేసినాం. మనం ఈ సిఆర్ఎఫ్లో ముఖ్యంగా ఈ రోడ్డు 21 కోటితోనే శాంక్షన్ చేయడం జరిగింది. దీంట్లో 25 కల్వర్ట్లు ఉన్నాయి. తర్వాత ఇది మొత్తం లెంత్ మనకు 11 కిలోమీటర్లు. ఇంకా వైడనింగ్ విడ్త్ 50 ఫీట్లు. ఓకే, దీనికి సిఆర్ఎఫ్ ఫండ్స్లో ఇప్పటివరకు మనకు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క రోడ్డు కూడా శాంక్షన్ కాలేదు. మొత్తం జిల్లాలనే సంగారెడ్డి జిల్లాలనే ఇది ఫస్ట్ రోడ్ మనకు శాంక్షన్ నారాయణఖేడ్. ఈ రోడ్ అందులో జైరాబాద్ ఏది కూడా కాలేదు, ఇదే ఫస్ట్ నారాయణఖేడ్ అయింది. దీని వెనక చాలా మంది కృషి చేయడం వల్ల ఢిల్లీలో కూర్చొని కష్టపడడం వల్ల ఈ రోడ్డు మనకు రావడం జరిగింది. లేకుంటే జిల్లాలో ఎక్కడ కూడా ఇవ్వలేదు. అంతకుముందే మనము బీటీ రిన్యూవల్స్ కూడా మనం శాంక్షన్ చేసుకున్నాం. ఇంకా చాలా రోడ్లు మనకు శాంక్షన్ అయినాయి ఇక్కడ నారాయణఖేడ్లో. కాకపోతే మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో మనము కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నారో వాళ్ళకు 45,000 కోట్లు మనం ఈ గవర్నమెంట్ వచ్చినాక పైసలు ఇచ్చినాం. పెద్ద గుత్తేదారులే సర్పంచ్లే వాళ్ళైతే విడతల వారీగా ఇస్తూ ఉన్నారు. అన్ని అప్పులు ఉండడం వల్ల కాంట్రాక్టర్స్ పాత బిల్లులు రాలేదు సార్ ఇవేమొస్తాయేమో అని ఎవరికి ముందుకు రావడం లేదు. అయినా ఎమ్మెల్యేల అందరం కలిసి సార్ పార్షియల్ బిల్స్ పేమెంట్ చేయాలని చెప్పేసి కాంట్రాక్టర్లందరినీ బతిమలాడి మేము తీసుకొని రావడం జరుగుతూ ఉంది. దీనికి కూడా ఆల్రెడీ మేము ఇప్పుడు మీరు చూస్తే ఎస్డిఎఫ్ వర్క్స్ కింద ముఖ్యంగా 21 వర్క్స్కు 29 చిల్లర కోట్లకు మనం ఇక్కడ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. మొత్తం 34 కిలోమీటర్లు అన్నీ కలుపుకొని. తర్వాత బీటీ రిన్యూవల్స్లో మళ్ళీ 21 కోట్లు, ఇది 34 కిలోమీటర్లు. మీకు ఆల్రెడీ ఎన్నోసార్లు నేను ప్రెస్లో కూడా చెప్పిన, మనకు నల్లవాగు నుండి తడకల్ వరకు ఆ రోడ్ వాయా దామర్గిద్ద ఆ రోడ్ శాంక్షన్ అయింది. తర్వాత వాసర్ నుండి కరసగుత్తి వాయా ఎరక్పల్లి ఆ రోడ్ కూడా శాంక్షన్ అయింది. మళ్ళీ వాసర్లో ఒక సింగిల్ బిట్ ఏదైతే మిగిలిపోయిందో సింగిల్ రోడ్ అది కూడా మొత్తం మనకు బీటీ రిన్యూవల్ మనకు శాంక్షన్ కావడం జరిగింది. తర్వాత ఆల్రెడీ దామోదర్ రాజనరసింహ గారు ఫౌండేషన్ పెట్టినరు. మనకు కరసగుత్తి రోడ్ నుండి ఎన్జిఓగ్ర రోడ్ వరకు ఆల్రెడీ శిలాఫలకం పెట్టినరు. అయితే కాంట్రాక్టర్ ఏంటంటే కాంట్రాక్టర్స్ ఎవ్వరూ ముందుకు రానికి తయారు లేరు. మేము కాంట్రాక్టర్స్ రిక్వెస్ట్ చేస్తే పోయి అందరికి మస్కా కొట్టి తోలుకొని వస్తే వీళ్ళు రావడం రిక్వెస్ట్ చేస్తే బిల్లులు మా బాధ్యత చేసుకుంటామని అంటే అప్పుడు వాళ్ళు రావడం జరిగింది. అక్కడ అనిరుద్ధరెడ్డి అని ఎమ్మెల్యే ఉండ్రి, అక్కడ జడ్చర్ల ఆ ఎమ్మెల్యే వాళ్ళు ఈ కాంట్రాక్టర్ అక్కడ కూడా వర్క్ చేసి వర్క్ కంప్లీట్ అయిపోయినాయి. అక్కడ అరే ఫాస్ట్ చేస్తున్నాడు ఈ కాంట్రాక్టర్ అంటే మేము కూడా వారిని రిక్వెస్ట్ చేయడం జరిగితే ఇప్పుడు జోగిపేట నారాయణఖేడ్ నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీ 2 కూడా ప్యాకేజ్లో పెట్టి టెండర్లు ఏనికి తయారు లేకుంటే కూడా మళ్ళీ మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేసి టెండర్లు ఇప్పించి తొందరగా పని స్టార్ట్ చేయాలని చెప్పేసి. అంటే ఇది పెద్ద పని ఉన్నది, స్టార్ట్ చేస్తాం సార్, తర్వాత మిగిలిన చిన్న పనులు అవి మాకేం లెక్కలేదు, కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక ఇంకోటి ఈ ఎస్టీ తాండలకు కూడా చాలా రోడ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత సిఆర్ఆర్ రోడ్స్ పంచాయతీరాజ్లో కూడా మనకు ఎస్టీ ఫండ్స్ కింద తాండాలకు రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఎవరికి ముందుకు రాకపోతే నిన్ననే చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళందరూ మాట్లాడి వాళ్ళని పిలిపించి అక్కడికి వెళ్ళి కర్ణాటకకి వెళ్ళి కాంట్రాక్టర్స్ వస్తే
వాళ్ళకి నిన్ననే మాట్లాడి వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత మా డిప్యూటీ సాబ్ అయితే రవీందర్ ఇప్పటికీ రోడ్ల మీద తిరిగి ఎప్పుడు కూడా ఎక్కడన్నా ఒక గుంత పడితే కూడా ప్రజలకు ఇబ్బంది అవుతున్నదని ఆయన సొంత పైసలు ఓసారి తర్వాత ఏమిట్లనే శాంక్షన్ అవుతాయని చెప్పి, లేకుంటే లోకల్ ఎవరైనా సర్పంచ్లు గిరిపంచ్లు ఉంటే వాళ్ళతో పైసలు పెట్టి మళ్ళీ ఎమ్మెల్యే సాబ్ చెప్పి బిల్లు ఇప్పిస్తా కానీ అని ఆయన పని చేపిస్తున్నాడు. యాక్సిడెంట్ కాకుండా చాలా కష్టపడి పని చేస్తూ ఉన్నారు. ఇప్పుడే కాదు, వెనక నుంచి కిషారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా నేను రాజకీయంలో లేనప్పుడు కూడా వాళ్ళకి చూసిన నేను చాలా ఎప్పుడు చక్కగా పనిచేస్తూ ఉంటారు. ఆయన నాకు ఎలాంటి డౌట్ లేదు, తొందరగా పని కంప్లీట్ చేసుకుంటాడని చెప్పేసి. ఇవి కూడా సిఆర్ఆర్ కూడా ప్యాకేజ్ ఇది నాగల్గిద్ద మండలం మొత్తం ఒకరికి కాంట్రాక్టర్ మొత్తం ప్యాకేజ్ ఇచ్చినాం. తర్వాత కంటి మండలం ఉన్న రోడ్లు కూడా మొత్తం ఒకరికి ప్యాకేజ్ ఇచ్చి తొందర కంప్లీట్ చేయాలని చెప్పేసి. తర్వాత మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు మనకి అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. గత ప్రభుత్వం, నేను ఎక్కువ విమర్శలకు పోను, వాళ్ళకు వెనకటికి నాయకులకు వెనకటి ప్రభుత్వంకి ఏముండంటే ఎట్లా విమర్శించాలి ఎదుటి పార్టీ వాళ్ళని. నేను నా పని నేను చేసుకుంటూ పోతా, వాడు అట్లా చేసిండు వీడు ఇట్లా చేసిండు అని నేను చెప్పా. ఎక్కువ నా పని ముంగుడికి పోతా ఉంటాను నేను. వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళకి తిట్టుకుంటా వాళ్ళకి విమర్శించుకుంటుంటే మన పనులు వెనుక పడిపోతాయి. కాబట్టి ప్రజలు గుర్తిస్తారు, ప్రజలు ఎవరు కష్టపడుతున్నారు, పనులు చేస్తున్నారా లేదా అని వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. కాబట్టి నేను విమర్శించకుండా ముందుకే పోతా ఉన్నా. ఒకటే పాయింట్ విమర్శించడం, ఎందుకంటే అప్పులు చేసిపోయిన 8 లక్షల కోట్లు. మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. మీకు అందరికీ ఒక రైతు భరోసా చేయాలంటే 9,000 కోట్లు జమ చేయవలసి వస్తుంది. అందులో సరే ఉన్న కాడికి పైసలు వేసిండ్రు, ఒకటి ఎగరగొట్టేసిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు మాట మీద నిలబడలేదు అంటే మన సొంత సంసారమే చక్కగా నడిపేయమ్మాము. బాకీ అయిన సంసారం మళ్ళీ మంచిగా చేయాలంటే టైం పడుతుంది. కాబట్టి ఎవరు అన్నదమ్ములు విడిపోయినరు, తెలంగాణ సపరేట్ అయినాక మనకు మిగులు బడ్జెట్ రాష్ట్రం ఉండే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పుడు 16,000 17,000 కోట్లు నగదు బడ్జెట్. అటువంటిది పోయి 8 లక్షల కోట్ల అప్పుతోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి వాళ్ళు అధికారం కట్టబెట్టిండు. ఛార్జ్ ఇచ్చినప్పుడు ఇక ప్రజలకు మేము హామీలు ఇచ్చినాం. ఆ హామీలన్నీ నెరవేర్చవలసిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. 100కి 100 100కు 100% అన్ని చెప్పిన పనులన్నీ చేయాలంటే ఆ భగవంతుడు దేవుడు దిగి వస్తే కూడా సాధ్యం కాదు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు, ఎవరికైనా సాధ్యం కాదు. అయినా వెనకటి నుంచి మీరు చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇందిరాగాంధీ జమానా నుంచి మన్మోహన్ సింగ్ వరకు కూడా, రాజశేఖర రెడ్డి పీరియడ్ అనుకోండి, కిరణ్ కుమార్ రెడ్డి, చెన్నారెడ్డి, అందరి విజయభాస్కర్ రెడ్డి చెప్పిన పని ఖచ్చితంగా చేసినాం. ఎందుకంటే మనము అయ్యేడు పనులే చెప్తాం, కాని పనులు అనేటివి మనం చెప్పాం. మీరు చూసిన కిషారెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యే ఉన్నారు. మీరు చెప్పిన ఎన్ని పనులు ఉన్నాయో మాక్సిమం అన్ని పనులు కూడా నల్లవాగు బ్రిడ్జ్ కాడికి వెళ్ళి కూడా మనము ఆ రోజు కిషారెడ్డి గారు శాంక్షన్ చేసింది. లేకుంటే 60 ఊర్లకు 64 లక్షలు అప్పుడు 64 లక్షలు అంటే తెలంగాణ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నిధులు కేటాయించింది ఆ రోజు. ఆ బ్రిడ్జ్ కావడం వల్ల గాజులపాడు అనుకోండి, అక్కడ మొత్తం ఈ నల్లవాగు దాటిపోయే గ్రామాలు గరడేగం ఇవన్నీ కూడా అపోతులు లేకుండా పోనీకి రాకుండా అలుగుబారుతాయి. అటువంటిది చేసినాం మనం. 132 kV సబ్స్టేషన్ మనం శాంక్షన్ చేయించినాం. ఎన్నో ఉన్న సబ్స్టేషన్లలో 80% సబ్స్టేషన్లు కిషారెడ్డి గారి హయాంలో జరిగినవి ఉన్నాయి. అన్ని అభివృద్ధి చేసినాం. ఇక వాళ్ళు హరీష్ రావు వచ్చి 10 లక్షలు ఒకటే చెప్పుడు, 60 ఏళ్ళ నుంచి ఏం చేయలేదు, 60 ఏళ్ళ నుంచి ఏం చేయలేదని. అన్ని మనం చేసినాం. ప్రతిదీ చదువుకునే స్కూళ్ళు, అంగన్వాడీలు, రోడ్లు, కరెంటు, డ్రింకింగ్ వాటర్ అన్ని మనం చేసినాం. ఇప్పుడు మనకు తాగే నీళ్ళది చాలా పెద్ద ప్రాబ్లం అవుతున్నది. ఎందుకంటే సింగూర్ రిపేర్ చేస్తూ ఉన్నారు కాబట్టి అటువంటిది దాని గురించి కూడా కొంచెం నీళ్ళ ఇబ్బంది ఉన్నది. దాని గురించి సర్పంచులు వాళ్ళందరూ చాలా తిరిగిపోతూ ఉన్నారు. వాళ్ళకి ఆల్టర్నేట్గా అన్ని బోర్వెల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో బోర్లు అయిపోయలేదు, ఇంటింటికి నల్లిచ్చినాం కదా, ఇంకెందుకు బోర్లు అని చెప్పేసి అసలు ఉంటే నీళ్ళు ఎక్కువ ఉంటే ఎప్పుడు కూడా మనకు ఎప్పుడైనా తక్కువ పడ్డప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు రానప్పుడు పనికి వస్తాయి కదా అవి అనే ఆలోచన కూడా లేకుండే. బోర్లు రిపేర్ చేయలేదు, మోటార్లు రిపేర్ చేయలేదు, బోర్ల గురించి కొత్త బోర్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఇది 2016లో రిపేర్ చేయాలని ఇచ్చింది. ఏది సింగూరుకు బ్రిడ్జ్కు ఇది డ్యామేజ్ ఉన్నది, పర్యవాసింది, దీన్ని జల్దీ రిపేర్ చేసుకోవాలి, లేకుంటే ముంగట కష్టమవుతుందని 2016లో డ్యామ్ సేఫ్టీ అథారిటీలు మొత్తం పూనకెళ్ళి వచ్చి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిపోయారు. అప్పుడు రిపేర్ చేయాలని. 2016లో ఏ గవర్నమెంట్ ఉండే? 2016లో ఏం గవర్నమెంట్ ఉండే? 23 దాకా వాళ్ళదే ఉండే కదా గవర్నమెంట్. మళ్ళీ 2016లో మొత్తము సగము ఏట్లా నీళ్ళు ఎండిపోయినాయి,
ఉన్న నీళ్లు మొత్తం హరీష్ రావు తీసుకొని పోయిండు అక్కడ ఏది మిడ్ బానేరు. అప్పుడు నీళ్లు మొత్తం పోయిండే, ఏరు ఎండిపోయిండే. అప్పుడు రిపేర్ చేపిస్తే అయిపోతుండే కదా, మరి అప్పుడు రిపేర్ చేయలేదు. మరి ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం డ్యామ్ ఉన్న వర్షాకాలంకు బాగా డ్యామేజ్ అయింది. దాన్ని మొత్తం ఇప్పుడు రిపేర్ చేపిస్తున్నారు. సంవత్సరం పడుతుందా 2 సంవత్సరాలు పడుతుందా, కొంచెం మనకు కష్టంగా ఉన్నది. దాని గురించి ఎక్కువ బడ్జెట్ ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి కూడా అడిగినా, కలెక్టర్ గారికి కూడా అడిగినా. దాని తర్వాత మళ్ళీ మనము అసెంబ్లీలో కూడా మాట్లాడినా, మాకు ఎక్కువ నిధులు కావాలని చెప్పేసి దానికి కూడా నీళ్ళు ఇస్తా ఉన్నారు. కాకపోతే మీకు ఇప్పుడు ఒకటి విషయం ఏం చెప్పేదంటే, యాదవ్ రెడ్డి గారు చెప్పినట్ల గాజులపాటు రోడ్ శాంక్షన్ చేసినప్పుడు చంద్రశేఖర్ రెడ్డి దాని కాంట్రాక్టర్ ఎంత తిప్పలు పెట్టినంటే రోడ్ ఏనియమని రోడ్ వేస్తే వాళ్ళకి మంచి పేరు వస్తుంది కాంగ్రెస్ వాళ్ళకు అని రోడ్డుకు అడ్డుకున్నాడు, ఏదైనా ఒకటి ఇచ్చేసు. కానీ ఇప్పుడు అట్లా కాదు. మేము ఈ రోడ్లకు మా ప్రభుత్వం వచ్చినాక కూడా 21 రోడ్లు జేబీఆర్ కన్స్ట్రక్షన్స్ మీద ఉండే. ఇదే రోషన్ రెడ్డి భూపాల్ రెడ్డి గారి కొడుకు పేరు మీదనే 21 పనులు ఉండే. పిలిచినాం, వాళ్ళకి అడుగుండి కావాలంటే వాళ్ళ అధికారులు కూడా చెప్తారు. పిలిచి వాళ్ళందరికీ మాట్లాడి మేమేం మీలాగా కంప్లైంట్స్ ఇయ్యం, మీ బిల్స్ మొత్తం మేము ఇప్పిస్తాం దగ్గరుండి, మాతో చేతనైనంత, మీరు పనికి కూడా అడ్డు రాము, మీరు పనులు తొందరగా కంప్లీట్ చేయండి అని చెప్పినాం. చెప్తే కూడా పనులు చూద్దామన్నారు. సంవత్సరంన్నర తీసుకున్నారు. ఆడికెళ్ళి నోటీసులు ఇచ్చి బ్లాక్ లిస్ట్ లో పెడతామంటే అప్పుడు విత్డ్రా చేసుకొని అప్పుడు మేము చెయ్యమని చెప్పారు. మనకి సంవత్సరంన్నర దాకా కొత్త శాంక్షన్ చేయడానికి రాదు, వాళ్ళకి ఎల్లగొట్టని రాదు. తర్వాత సంవత్సరంన్నర అయినాక వాళ్ళు పక్కకు జరిగినాక ఇప్పుడు మనం కొత్త పనులన్నీ మళ్ళా కొత్తగా రివైజ్ ఎస్టిమేట్స్ తోని కొత్త రేట్లతోని మళ్ళీ మనం శాంక్షన్ చేసుకొని ఇప్పుడు టెండర్ పెడితే గుత్తేదారు లెవెల్ రాకపోతే కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేసి తీసుకొని వస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు గమనించవలసిన అవసరం ఉన్నది. అట్లా ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క సర్పంచ్ ఏ పార్టీకి సంబంధించి, నేనైతే చెప్తున్నా, నేను ఫస్ట్ గెలిచిన నుంచి కూడా చెప్తున్నా, నాకు పార్టీతో సంబంధం లేదు. అందరు కరెక్ట్గా మీరు అందరు నాకు అభివృద్ధి కావాలి, అందరు సర్పంచులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సహకరించాలి అని చెప్పిన. నేను కూడా మీకు సహకరిస్తా అని చెప్పి ఇప్పుడు సంక్షేమ పథకాలల్లో రుణమాఫీ చేసినాం, 200 యూనిట్లు ఫ్రీ ఇస్తున్నాం, ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. అందరు గరీబోడు ఉంటే ఫస్ట్ ఇవ్వని చెప్తున్నా, ఏ పార్టీ కూడా అన్నా కానీ. కొంతమంది సర్పంచ్లు మాకే కావాలి, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కాంగ్రెస్ మన టీఆర్ఎస్ కండువా కప్పుకుంటేనే ఇస్తాం, లేకుంటే ఇయ్యమని మేము చెప్తలేం. 4 ఏళ్ల కింది సార్ కళ్యాణ లక్ష్మి కూడా ఇప్పించిన, ఏ పార్టీ అన్నా కానీ అని చెప్పేసి. టీఆర్ఎస్ వాళ్ళు వస్తే కూడా ఎప్పుడు ఇప్పించేస్తున్నాం కళ్యాణ లక్ష్మి, ప్రతి ఒక్కటి కూడా అన్ని సంక్షేమ పథకాలు, ఇండ్లు వాళ్ళకుంటే ఇండ్లు కూడా ఇప్పిస్తున్నాం. కాబట్టి రేషన్ కార్డులు 10 తయారు గారు చెప్పినట్లు 10 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులు లేవు మనకు. ఆ రేషన్ కార్డులు ఇస్తే ప్రతి దానికి రేషన్ కార్డే. పిల్లగానికి ఫీజు రియంబర్స్మెంట్ కావాలంటే రేషన్ కార్డే, ఇందిరమ్మ ఇల్లు కావాలంటే రేషన్ కార్డే, దవాఖానకు ఆరోగ్యశ్రీకి పోవాలంటే రేషన్ కార్డే. ప్రతి దానికి ఏ సంక్షేమ పథకం కావాలన్నా రేషన్ కార్డు కావాలి. మరి 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డు ఇవ్వలేదనంటే మీరు ఏ సంక్షేమ పథకానికి అర్హులు గారు అని చెప్పేసి వాళ్ళు పక్కకు పెట్టారు. రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం. మొన్ననే మనకు ఉగాది నాడు స్టార్ట్ చేసుకున్నాం. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో అందరు ఎమ్మెల్యేలకు అధికారులకు కూడా సన్న బియ్యంతో వంట చేపించి సంవత్సరం అయినందుకు అది ఎక్కడ పోయినా పెన్షన్లు అడుగుతున్నారు. ఆ పెన్షన్ల గురించి కూడా తొందరగా మనము అవి కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం. కొత్త వాళ్ళకి ఫస్ట్ ఇస్తారు, తర్వాత విడతల వారీగా దాని పెన్షన్ కూడా పెంచిన మాట ప్రకారం పెంచిన దానికి పెంచుకుంటూ పోతారని చెప్పేసి కూడా మీ అందరికీ చెప్తా ఉన్నాం. తర్వాత అన్ని కాకపోతే టైం పడుతుంది మనకు. ఇవన్నీ అయిపోతుండే వాళ్ళలాగా మనకు 17,000 కోట్ల బడ్జెట్ నెట్ బడ్జెట్ ఉంటే lakhs crores అయితే అన్ని లక్షల కోట్లు బాకీ తీసుకొని వస్తే దీనికి మళ్ళా వాళ్ళు ఏం చేశారు, కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్తో మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మాట్లాడి దాన్ని 12% మిత్తి ఉండే 12% మిత్తిని 8.5% మిత్తికి తీసుకొని వచ్చింది. అంటే మీరే చూసుకోండి, మీరు ఇంచుమించు 3.5-4% మిత్తి తక్కువైపోయింది. తక్కువైపోయి ఒక 4,000 రూపాయలు సంవత్సరంకు మిగులుతున్నాయి. ఆ 4,000 రూపాయలనే ఉన్న దాంట్లో తంటాలు పడుకుంటా ఎక్కువ అప్పు చేయకుండా మళ్ళా అవి మిగిల్చుకుంటా పోతా ఉన్నాం అని ప్రతిదానికి అంతే. మనము మళ్ళా మొన్న మా బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన లెక్కల మీదకెళ్ళి అందులోకెళ్ళి 40,000 కోట్లు బాకీ కట్టేసిండ్రు. మీకు చెప్తున్నా, మళ్ళా 40,000 కోట్లు బాకీ కట్టి 15,000 కోట్ల రూపాయలు మళ్ళీ మిత్తి కట్టిండ్రు. అంటే 55,000 కోట్లు ముట్ట చెప్పిండ్రు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఆ 40,000 కోట్లు బాకీ కట్టకుండా ఈ 15,000 మిత్తి కట్టకుండా అట్లనే పెడితే మిత్తి డబల్ అయిపోతుంది. ఆ 40,000 కోట్లు మీకు వాడచ్చు, మీకు 9,000 కోట్లు ఇస్తే మీకు రైతు భరోసా వస్తుంది. కానీ 40,000 కోట్లు ఉన్నది బాకీ ఆడ, మరి ముంగటికైనా కట్టాలి.
అందుకని ఆ బాకీ కట్టుకొని మళ్ళీ మీకు పైసలు అక్కడికి వెళ్ళి తెచ్చి జమ చేసి రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అంటే బాకీ తెరిపితే మంచిదా చెడ్డదా? ఎప్పటికున్నా మనకు లేకపోతే మన పిల్లలకన్నా మంచిది అవుతుంది. కాబట్టి ఇవన్నీ మీకు ఎందుకు తెలవాలని చెప్తా ఉన్నా మీకు. రైతుల గురించి అప్పుడు ఖాళీ రైతు బంద్ చేసిండ్రు, మోచేతికి బెల్లం పెట్టి నాకు పిచ్చినట్ల. స్ప్రింక్లర్లు లేవు, రోటోవేటర్లు లేవు, కల్టివేటర్లు లేవు, స్ప్రేయర్లు లేవు, ఏం లేవు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి మళ్ళీ వ్యవసాయ పనిముట్లు కూడా ఇస్తూ ఉన్నారు అందరికీ. రోటోవేటర్లు 50% సబ్సిడీ మీద, రోటోవేటర్లు, కల్టివేటర్లు, నాగన్లు, ఇది స్ప్రేయర్లు ప్రతి ఒక్కటి ఇచ్చుకుంటూ మళ్ళీ డ్రిప్పు స్ప్రింక్లర్లు అయితే లేనకుండా అప్పుడు. ఇప్పుడు మళ్ళీ డ్రిప్పు స్ప్రింక్లర్లు ఇస్తూ ఉన్నారు రైతులకు, ఎంతో మందికి ఇచ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడు కూడా ముందు కూడా మళ్ళీ ఇస్తూ ఉన్నారని చెప్పేసి మీకు, ఎందుకంటే రైతులకు లాభం చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఈ పని చేస్తూ ఉన్నారు. అది చెప్పినాం. దానికి సపరేట్ బడ్జెట్ కేటాయిస్తున్నాం. మిషన్ భగీరథ కూడా జీతాలు రాలేదు 3-4 నెలలు అంటే వాళ్ళ గురించి కూడా జీతాలు ఇప్పించే ప్రయత్నం మేము అందరం చేస్తాం. దీనికి అంత కారణం బాకీ 40, ఇప్పుడు చెప్తే 40,000 కోట్లు బాకీ కట్టకపోతే ఇవన్నీ చేయొచ్చు. అట్లా బాకీ తెరుపుకుంటా వాళ్ళ గుత్తేదారులై టిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులై మొత్తం రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో పాత బకాయిలు గుత్తేదారులకు 45,000 కోట్ల రూపాయలు మనం ఇచ్చినాం. మన గవర్నమెంట్ వచ్చినాక అన్ని మొత్తము మన నెత్తి మీద వేసిపోయినారు. కార్బార్ ఎత్తుకున్నప్పుడు వాని మీద కష్టం అవుతుంది కదా. ఇప్పుడు ఇంతకుముందు చేసినోడు కార్బార్ ఖరాబ్ చేసిపోయినోడు వానికి ఏం కాదు, ఇప్పుడు ఎత్తుకున్నోని మీద నెత్తి మీద పడుతుంది. అట్లా అందుకనే ఇప్పుడు మనకు కొంచెం కష్టమవుతున్నది అని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాం. మళ్ళీ ఇంకోటి మీకు అందరికీ తెలుసు, 58 ఏళ్ళకు రిటైర్మెంట్ అవుతుండ్రు పనిచేసే వాళ్ళందరూ, ఎంప్లాయీస్ అందరూ 58 ఏళ్ళకి రిటైర్మెంట్ ఉండే. రిటైర్మెంట్ కాగానే వాళ్ళందరికీ పైసలు కట్టియాలి, పెన్షన్ బకాయిలు అవన్నీ ఇవ్వాలని ఏం చేసిండు కేసీఆర్ గారు, మొత్తం ఇచ్చిపెట్టేసి ఇక మొత్తం 61 సంవత్సరంలోకి పెంచిండు. అప్పుడు పూర్తి 61 సంవత్సరాలు పెంచిండు. కానీ 61 సంవత్సరాలు అయినాక ఇప్పుడు ఒకరు అందరూ రిటైర్ అవుతున్నారు. రిటైర్ అయిన వాళ్ళకి ఇప్పుడు మనం పైసలు ఇవ్వాల్సి వస్తున్నది. పోనీ పైసలు మీలాగా నగదు బడ్జెట్ ఉంటేనేమో ఏం కాకుండే, కానీ ఇప్పుడు మనకు మొత్తము చిప్ప చేతికి ఇచ్చిపోయారు. 1,20,000 కోట్ల అప్పు, 8 లక్షల కోట్ల అప్పు. కాళేశ్వరం ఒక్కదానికి 1,20,000 కోట్లు పెట్టారు. మరి అది పని చేస్తుందంటే అది కూడా పని చేస్తలేదు. ఇక ఇవన్నీ అందు గురించి అని చెప్పేసి మనకి ఇవన్నీ ఆలస్యం అవుతా ఉన్నదని చెప్పేసి మీకు అందరి దృష్టికి తీసుకొని వస్తున్నా. వాళ్ళు రిటైర్మెంట్ వయసు పెంచి 61 సంవత్సరాలు చేసినందుకు అందరు ఇప్పుడు రిటైర్మెంట్ అవుతున్నారు. మళ్ళీ హరీష్ రావు మళ్ళీ అసెంబ్లీలో పెడతాడు, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి పైసలు ఇస్తలేరు మీరు. అయ్యా బాబు, రిటైర్మెంట్ వయసు పెంచిందే మీరు, మీకు శాతగాక వాళ్ళ బకాయిలు ఇయ్యనికి శాతగాక మీరు 61 ఏళ్ళకి పెంచిండ్రు, దాటిపోయారు. ఇప్పుడు మా మీద పడుతున్నది. ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు భయపడతలేరు, ప్రతిదీ తీటుగా ఎదుర్కొంటున్నారు. వాళ్ళ క్యాబినెట్ సహచరులు అందరు ఎక్స్పీరియన్స్ ఉన్నారు, కాంగ్రెస్లో పనిచేసిన మంత్రులు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నారు. వాళ్ళందరూ తీటుగా ఎట్లా ఎదుర్కోవాలి సమస్యను, ఫైనాన్షియల్ క్రైసిస్ను వాళ్ళకి బాగా తెలుసు. దుబారా చేస్తలేం, ఏదో కొత్త స్కీములు తెస్తలేం. ఇప్పుడు ఏం చేస్తాం, వాళ్ళు ఇచ్చిన స్కీములు బంద్ చేస్తే వాడు కేసీఆర్ మంచివాడు ఉండరు పోయి, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి దుర్మార్గులు తయారయ్యారు అంటారు. అది నడిపియాలి, మళ్ళీ ఇది నడిపియాలి. మేము చెప్పింది నడిపియాలి, వాళ్ళు చెప్పింది బంద్ చేయకుండా నడిపియాలి. కాబట్టి కొన్ని రోజులు కష్టమైతుంది, అయినా ఏం పర్వాలేదు. అప్పటికిప్పటికి ఇంకోటి, ఈ రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, కుప్పకూలిపోయింది. రియల్ ఎస్టేట్ రేవంత్ రెడ్డి రాగానే హైడ్రా తీసుకొచ్చిండు, అందుకే కుప్పకూలిపోయిందని చెప్తారు. అది కాదు, మొత్తం ప్రపంచంలో ట్రంప్ కూడా మొత్తం ఇప్పుడు కష్టకాలం వచ్చింది. ఆడ కూడా ఫైనాన్షియల్ క్రైసిస్, అమెరికాలో కూడా. మన ఇండియా పెద్ద కథ కాదు, ఆడ డెవలప్డ్ కంట్రీస్లో కూడా మొత్తం ప్రపంచంలోనే రియల్ ఎస్టేట్ డౌన్ అయింది, మనతో కాదు. ఇక ఈ టైంకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, అందుకే ఆయనకు అంటున్నారు. కానీ అట్లా కాదు, అట్లా మొత్తం ప్రపంచంలో రియల్ ఎస్టేట్ డౌన్ అయింది. ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటున్నది, రెవెన్యూ మళ్ళీ పెరుగుతున్నది, అన్ని రిజిస్ట్రేషన్లు అన్నీ అవుతున్నాయి, ప్రతిదీ అవుతున్నది. మన టెక్స్టులు పెంచలేదు ఎక్కడ కూడా. కాబట్టి ఇవన్నీ పెంచకుంటే మీకు అందరికి మళ్ళీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం. మీరు అందరూ గమనించవలసిన అవసరం ఉందని చెప్తా ఉన్నాం. ఇది మంజీరాకి వెళ్ళి నల్లవాగు లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి స్కీమ్ పెట్టాం, అది తొందరగా మనకు ఇరిగేషన్లో కూడా శాంక్షన్ అయ్యే ఛాన్స్ ఉన్నది. ఇక 24 కోట్లతో నల్లవాగు మొత్తం రిపేర్ చేయడానికి 8 ఏళ్ల కింద పైసలు శాంక్షన్ అయితే ఏం చెప్పలేదు, 4 కోట్లు ఖర్చు పెట్టినరు, పని దేవుని గారిక ఏమైందో ఏమో. నేను వచ్చినాక ఎందుకైతే గుత్తేదారులు మళ్ళీ పిలిపించి గుత్తేదారులతో మాట్లాడి, అయ్యా బాబు నాకేం పర్సెంటేజ్ అవసరం లేదు, నాకేం రూపాయి ఇవ్వకున్నా సరే రైతులకు లాభం అవుతుంది, జల్దీ పని చేయండి అని చెప్పేసి పని చేపిస్తే ఈ పొద్దు మొత్తం కామించేరు కల్లేరు దాకా నీళ్ళు వస్తున్నాయి. కానాపురం, కిష్టాపురం, బీపేట్, మారిడి ఇవన్నీ కూడా నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు నల్లవాగు నీళ్ళు ఇందిరానగర్కు లేకుంటే నీళ్ళే రాకుండే. ఇందిరానగర్ కిష్టారెడ్డి సాబ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు 1991 అప్పుడు మొత్తం టేలెంట్ దాకా నీళ్ళు వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడే నీళ్ళు వచ్చినాయి.
కావాలంటే భూపాల్ రెడ్డి సాబ్ అడుగుండి, మీరు ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆయన హయాంలో కూడా లాస్ట్ కామెంట్ చెరువు దాకా నీళ్ళు రాలేదని చెప్తా ఉన్నా మీకు. ఇప్పుడు కాలువలు సాఫ్ అయిపోయినాయి, దానిలో నీళ్ళు వెళ్తా ఉన్నాయి. ఇంకా కొంచెం లెఫ్ట్ కెనాల్ అక్కడ అంతర్గాం, అక్కడ మారదండ, అక్కడ కూడా తిమ్మనగరం దాకా అది శాంక్షన్ చేపించడం 12 కోట్లు. అది కూడా త్వరలో పనులు శాంక్షన్ చేస్తామని చెప్పేసి. ఇక నల్లవాగు అది ఒకటి ఆయనంటే మంజీరా ఎత్తిపోతలో ఎప్పటికీ 2 పంటలకు నీళ్ళు వస్తాయని చెప్తా ఉన్నాం మీకు. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నాం మీకు. కాబట్టి ఇక ఒకటి వ్యవసాయదారుల గురించి ముఖ్యంగా నేను ఎప్పటికీ వ్యవసాయం గురించి చెప్తా ఉంటుంది. అసెంబ్లీలో కూడా 2-3 సార్లు వ్యవసాయం మీద మాట్లాడినా. రైతులది ఒక సదస్సు పెడదామని చెప్పేసి ఇక్కడ ఈ ఎండాకాలం లోపల 2 సంవత్సరాలు అనుకుంటున్నాం. మీకు అందరికి మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం, రైతు సదస్సు ఒకటి పెట్టేసి తుమ్మల నాగేశ్వర అగ్రికల్చర్ మినిస్టర్ పిలిచి అన్ని వ్యవసాయం ఇట్లా చేయాలి, మోడర్న్ టెక్నాలజీ, వ్యవసాయ యాంత్రీకరణ. డ్రోన్ మనకు సబ్సిడీ మీద ఇస్తున్నారు. ఇప్పుడు మందు కొట్టాలంటే లేబర్ దొరుకుతలేరు. 2 లక్షల రూపాయలు గ్రూప్లకి వెళ్ళి ఎవరుతున్నది కట్టిస్తే 6 లక్షలు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి 8 లక్షలది ఒక డ్రోన్ ఇస్తున్నది. అది మొత్తం ఒక 20 నిమిషాలు 15 నిమిషాల లోపల 1 ఎకరం కొట్టేస్తుందంట. మళ్ళీ మీకు 500 రూపాయలకే 1 ఎకరం మందు కొట్టుడు అయిపోతుంది. లేబర్ దొరుకుతలేరు కాబట్టి ఇవన్నీ టెక్నిక్స్ వచ్చినాయి. మీరు ఎవరైనా ఉంటే మీరు తయారుగా ముందుకు రండి. FPO రైతుల ద్వారా FPO చేసి వాళ్ళ ద్వారా అన్ని ట్రాక్టర్లు, రోటావేటర్ కల్ట్ అన్ని కిరాయికి ఇస్తున్నారు. కిరాయికి ఇచ్చి మీరు తక్కువ కిరాయిలు దొరుకుతాయి. చిన్న రైతులు ఎవరైనా ఉంటే పెద్ద రైతులు సొంతం తెచ్చుకుంటారు, చిన్న రైతులు ఉంటే అవన్నీ మీరు వాడుకోవచ్చు అని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి రైతుల గురించి. ఎండాకాలం ఇప్పుడు రైతు సదస్సు పెట్టినప్పుడు ఫెర్టిలైజర్ ఎంత వేయాలి, ఏమేయాలి, దాని గురించి కూడా ఈయనే జుక్కల్ శివార్లనే ఇదే సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ శాంక్షన్ చేసిన. అప్పుడు మినీ ల్యాబ్ ఉండే కిషన్ రెడ్డి సాబ్ పీరియడ్లో. టీఆర్ఎస్ గవర్నమెంట్లో అది కూడా క్యాన్సర్. అది ఏం లేదు, రాజకీయం చేయదలుచుకోలేదు, ఎవరిని విమర్శించదలుచుకోలేదు. అయినా చెప్పవలసిన బాధ్యత ఉన్నది. అది సిరిగాపూర్ నారాయణఖేడ్ సిరిగాపూర్ రోడ్ శాంక్షన్ ఎప్పుడో 3 ఏళ్ల కింద శాంక్షన్ అయింది. భూపాల్ రెడ్డి గారి పీరియడ్నే శాంక్షన్ అయింది. గుత్తేదారు చేయలేదు. చేయకుండా అది ఎంబడిపడి లాస్ట్కు బ్లాక్ లిస్ట్లో పెడతాము, మీరు పని చేయకుంటే అని చెప్తే లాస్ట్కు వాళ్ళు ఒప్పుకొని ఉగాది అయినాక చేస్తా సార్ అని చెప్పి ఉగాది నుంచి సురు పెట్టారు. 2 రోజులు అయినాక పని సురు అయినాక 3-4 దినాలు అయినాక అప్పుడు పోయి సిరిగాపూర్లో ధర్నా పెట్టుకున్నారు. పనులు చేస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు, మేము మా హయాంలో శాంక్షన్ చేపించిన పనులకు వాళ్ళు ఇంకా చేస్తలేరు అని చెప్పేసి ధర్నా. చూసిండ్రిడా 4 దినాలు అయింది స్టార్ట్ అయ్యి, ఇక పని అవుతుందిలో పోయి అని అనుకున్నారు. మేము ధర్నా చేస్తేనే శాంక్షన్ అయింది, మేము ధర్నా చేస్తేనే పని సురువు పెట్టినరు అని అనాలని. కానీ ప్రజలు ఈ పోదు రేపు తెలివిపరులున్నారు, అన్ని గమనిస్తున్నారు, ఎప్పుడు ఏం జరుగుతున్నది, ఎవరు ఎటువంటి వాళ్ళ నాయకులు, ఎవరు అభివృద్ధి చేస్తున్నారని బాగా తెలుసు. ఇన్ని రోడ్లు చెప్పినాయి ఇప్పుడు మీకు. ఇవన్నీ కూడా త్వరలో మీకు అన్ని ఒకటి కంప్లీట్ అవుతాయి. రోడ్లలోనే వెనుకబడుతున్నాం. అది కూడా ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి తట్టాడు మట్టి కూడా పోయలేదు. ఇక్కడ పెద్ద రోడ్లు అయినాయి, చిన్న రోడ్లు ఇంటర్నల్ రోడ్స్ ఏవి కూడా కాలేదు. కాబట్టి ఇప్పుడు ఈ రోడ్లన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకోవాలని తాపత్రయంతో. మళ్ళీ హ్యామ్లా మనకి ఇప్పుడు నారాయణఖేడ్ నుంచి కర్సుగుత్తి, నారాయణఖేడ్ నుంచి రైపల్లి, ఈ మన మాసాన్పల్లికి వెళ్ళి సిరిగాపూర్, ఈ రోడ్లన్నీ కూడా హ్యామ్లో మనకి శాంక్షన్ అయినాయి. ఒక్కొక్కటి కనీసం అంటే 250 కోట్లు మొత్తం కలిపి. అది కూడా కాంట్రాక్టర్ ఎవరు రాకపోతే మళ్ళీ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి వాళ్ళందరికీ మస్కా కొట్టి తొలగొచ్చినాం, టెండర్ వేయించినాం. ఇక ఈ పని ఆ పని అన్నీ ఒకటి కొలికేస్తున్నాయి. వాళ్ళు అప్పటి నుంచి రోడ్లకు పెట్టి రిపేర్ చేసుకుంటూ వస్తే ఏం కాకుండా. కానీ రోడ్లు పట్టించుకోలేదు, ఏం పట్టించుకోలేదు. కాళేశ్వరంలో పోయినరు, అది కూడా పోయింది, ఇది కూడా పోయింది. కాబట్టి రైతులు గమనించాలి. ఒకటే మీకు రిక్వెస్ట్, అందరు కోఆపరేట్ చేయాలి. ఈ పార్టీ ఆ పార్టీ అయినా సర్పంచులు కాకుండా మీరు ఇంకా ఇల్లు కానీ మీరు వచ్చి డైరెక్ట్ నాకు అడుగుండి, ఏది ఉన్నా నేను మీకు పని చేసి పెట్టడానికి తయారున్నా. అన్ని కూడా అర్హత ఫస్ట్ ఉండాలి. ఫస్ట్ గరీబులకి ఇవ్వాలి, తర్వాత పార్టీ, నీ ఓటు నా ఓటు తర్వాత. ఫస్ట్ అర్హులందరికీ దొరకాలి. కాబట్టి అందరికి కూడా కోఆపరేట్ చేయండి, రెడీ ఉన్నా. మీరు కూడా ప్రతి ఏ పని వచ్చినా, ఇది ఒకటే రోడ్ కాదు, ఏ రోడ్ వచ్చినా, ఏది వచ్చినా, డ్రింకింగ్ వాటర్ది వచ్చినా అన్ని విధాలు మీరు వారికి సహకరించాలి. ప్రజల మనకు సమస్యలు తీర్చే విధంగా అందరం కృషి చేద్దామని చెప్పేసి అనుకుంటూ మీకు అందరికీ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. కాంట్రాక్టర్లకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, తొందరగా పని కంప్లీట్ చేయండి. అధికారులు అయితే ఎప్పటి నుంచో పాపం వాళ్ళు ఎంబడబడ్డారు. ఇప్పుడైతే ఇంక శాంక్షన్ అయింది, అన్ని రోడ్లు శాంక్షన్ అయినాయి కూడా. ఈ రోడ్లు శాంక్షన్ అయ్యే లోపల అన్నిటికీ 50 లక్షలు పెట్టి శాంక్షన్ చేస్తుంటాయి. ఏది మాసాన్పల్లి నల్లవాగు, తర్వాత ఇది కర్సుగుత్తి రోడ్డు, రైపల్లి రోడ్, అన్ని 50 లక్షలు 2 కోట్లు శాంక్షన్ చేస్తే కూడా ఎవరు గుత్తేదారు ముందుకు రాలేదు. ఇక ఇప్పుడన్నా కనీసం ఆ 50 లక్షలు ఈ పనులు అన్నీ కలిసి ఒకటేసారి చేస్తారేమో మనం అందరం ఎదురు చూద్దాం.
మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి చెప్తూ ఇంకొకటి 23 తారీఖు నాడు మళ్ళీ కార్డులు మొన్న నా కొడుకు కూడా పెళ్ళి అయింది. అన్ని కార్డులు ఇయ్యంగా కూడా కొంతమందికి అక్కడక్కడక్కడ మిస్ అయినాం. కాబట్టి 23 తారీఖు నాడు మా తమ్ముని కొడుకు పెళ్లి ఉన్నది ఔరాద్లా, లోకేష్ రెడ్డిది. పత్రికలు ఇట్లానే పంపిస్తాం. మీరు మళ్ళా ఆ పెళ్లికి కూడా మీరు అందరూ ఇదికి రావాలని చెప్పేసి 24 నాడు ఇక్కడ దావత్ ఉంటుంది, 23 నాడు ఔరాద్లో పెళ్లి ఉన్నది. ఖచ్చితంగా పత్రిక ఎక్కడైనా మిస్ అయితే రాకపోతే కూడా మీరందరూ దయచేసి మా పెళ్ళి అనుకొని రావాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటున్నాం.